ఓకే, సో రాజు గారు ఇప్పుడు చక్కటి టేస్టీ స్వీట్ చేసి చూపిస్తున్నారు. కోవా కజ్జికాయలు. కజ్జికాయలో మనం రకరకాల స్టఫింగ్స్ చేసుకుంటూ ఉంటాం కదా, అంటే కొన్ని ఏరియాస్ ని బట్టి కూడా కొంతమంది డిఫరెంట్ మారుతూ ఉంటుంది. సో కోవా కజ్జికాయలు అంటే మనకి ఎక్కువ నిలువ ఉండవు కదా ఇవి, జస్ట్ 1-2 డేస్ అంతే, కానీ టేస్టీగా ఉంటాయేమో కదా. ఓకే ఓకే, మరి కోవా కజ్జికాయలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కోవా కజ్జికాయలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పచ్చి కోవా 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి, సో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. గాజు బౌల్ ఇస్తారా? సో దీంట్లో మైదా పిండి, అలాగే గోధుమ పిండి, ఓకే, కొద్దిగా ఉప్పు, దీనికి పూర్తిగా మైదా కానీ పూర్తిగా గోధుమ పిండి కానీ వాడుకోవటానికి అవదా రాజు గారు? చేసుకోవచ్చు అండి, జనరల్ గా ఎక్కువగా మైదాతో చేస్తూ ఉంటారు. అవును, సో నేను ఇలా కాకుండా మైదా గోధుమ పిండి ఈక్వల్ హాఫ్ గా తీసుకున్నాను. సో దీంట్లో నెయ్యి అండి కొద్దిగా కరిగింది వేసేసుకోవాలి. సో ముందు బాగా నెయ్యి వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఆపై నీళ్ళు పోసుకొని ఉండలా చేసేసుకోవాలి. అవును, తగిన నీళ్ళు పోసుకొని మనం ముద్దలా చేసుకోవాలి. ఇది కలుపుకున్నాక మనం కాసేపు ఏమైనా నాననివ్వాలా రాజు గారు? కాసేపు పక్కన పెడితే సరిపోతుందండి అంతే. సో ఈలోపు మనం మళ్ళీ స్టఫింగ్ అది రెడీ చేసుకుంటాం కదా, అది నూనె వేడెక్కే లోపు మనకి సెట్ అయిపోతుంది. మరి ఎక్కువ ఓవర్ క్రిస్పీగా కూడా అవ్వకుండా కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటుంది అనుకుంటా కదా. అవునండి, అంటే మధ్యలో మనం స్టఫింగ్ అనేది ఉంటుంది కదా, సో అది కొంచెం దానివల్ల కొంచెం మెత్తగా వస్తుంది. సో ఒక్కొక్కసారి ఆ కజ్జికాయల పైన పూత అనేది బాగా గట్టిగా అయిపోతుంది, అంటే చాలా క్రిస్పీగా అలా ఉన్నా మనకు తినేటప్పుడు బాగా అనిపించదు. ఎస్, సో ఇది కాసేపు పక్కన పెట్టేదా. ఓకే, సో ఆ బౌల్ స్టఫింగ్ కూడా చేసేసుకుందామా? ఎస్, పచ్చుకోవా, కజ్జికాయల్లో స్టఫింగ్ ఎప్పుడు కూడా మనం చక్కగా ఇలా ఇన్స్టెంట్గా కలిపేసుకోవచ్చు కదా, అంటే రవ్వతో చేసుకున్నా ఏదైనా పౌడర్స్తో, అంటే జీడిపప్పు పౌడర్ కానీ ఇలాంటివి చేసుకున్నా కూడా. అవునండి, సరిపడా పంచదార, కొద్దిగా యాలకుల పొడి, ఓకే, అలాగే తరిగిన డ్రై ఫ్రూట్స్. సో ఇవి కూడా బాగా కలిపేసుకోవాలి. ఓకే, రాజుగారు మామూలు కజ్జికాయలు అంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కదా. అవునండి, సో ఇవి కొద్దిగా చిన్న సైజులో చేసుకుంటే చిన్న సైజులోనే చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇది కూడా కాసేపు పక్కన పెట్టేసుకున్నాను. సో ఇవి రెండు రెడీగా ఉన్నాయి, అవి మనం ఒత్తేసుకుంటే ఇంకా స్టఫ్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి. ఓకే, ఇది ఇవ్వమంటారా? ఇవ్వండి. ఎల్లో ప్లేట్ కూడా ఇస్తారా? సో కొద్దిగా పొడిపిండి, ఓకే, సో కావాల్సిన సైజులో కొంచెం ఆ ఉండలు రెడీ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా చపాతీ రుద్దేసుకొని వేయించేసుకోవచ్చు. అవునండి, ఓకే, సో చిన్న చిన్న పూరీలా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకుంటే మనకి ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బాగుంటుంది కదా. అవునండి, ఓకే,
రాజు గారు మీరు అలా చపాతీలు చేస్తూ ఉండండి, మేము ఈలోగా చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. వంటింట్లోకి చీమలు ఎక్కువగా చేరుతున్నట్లయితే చీమల పుట్ట ఎక్కడుందో చూసి దానిపైన కొద్దిగా కిరసనాలు వేసినట్లయితే చీమలు చచ్చిపోతాయి. అలాగే ఆ వాసనకి చీమలు చేరకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా, వచ్చేసారా రాజు గారు? ఓకేనండి. సో అంచులు కొద్దిగా తడి చేసుకుని ఓకే ఇది కూడా కొద్దిగా ఇలా నొక్కుకోవాలి. ఓకే ఆ తర్వాత కొంచెం ఇలా స్పూన్ ఉన్నా పర్లేదు, కొద్దిమంది చేతితో కూడా అలా ఫోల్డ్ చేస్తూ ఉంటారు కదా. బాగా అలవాటు ఉన్న వాళ్ళు చేతులతోనే అంచులు మూసేస్తారు, లేదా మనకి మౌల్స్ కూడా దొరుకుతాయి కదా. సో ఆ మౌల్స్ తో అన్న మనం ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో పెడతారా? సో ఒక్కొక్కటిగా ఓకే, మనకు చక్కగా మంచి లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి కలర్ వస్తుంది కాబట్టి, అండ్ లోపలిది కూడా మనకి ఏమి ఉడకాల్సిన పని లేదు కాబట్టి బయటది మనకి వేగితే సరిపోతుంది. అవును. అండ్ ఓన్లీ గోధుమ పిండి వేసుకుంటే కూడా క్రిస్పీనెస్ అనేది కొంచెం ఎక్కువ వస్తుందేమో కదా, కొంచెం కరకరలాడుతూ. మైదాతో వస్తుంది, మైదాతో అలా కరకరలాడుతూ వస్తుంది. ఓ, సో అందుకే మనం ఎలాగో గోధుమ పిండి మైదా మిక్స్ చేసి కొంచెం నెయ్యి కూడా వేసాం కాబట్టి ఆ గుల్లదనం అనేది యాడ్ అవుతుంది, అంటే కొంచెం మరీ అంత క్రిస్పీగా అవ్వకుండా కొద్దిగా వస్తుంది. ఓకే ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. ఓకే ఓకే, కజ్జికాయలు రెడీ. ఓకే, కజ్జికాయలు రెడీ అండి. వెరీ గుడ్. సో చూసారు కదండి, చక్కగా వేడివేడిగా కోవా కజ్జికాయలు రెడీ. మరి మేము టేస్ట్ చూసే ముందు కోవా కజ్జికాయల తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కోవా కజ్జికాయలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరొక బౌల్లో పచ్చికోవా, పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని పూరీలా ఒత్తుకొని ఈ పూరీల మధ్యలో పచ్చికోవా మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కోవా కజ్జికాయలు రెడీ.